This conference will now be recorded. So in our yesterday's class, we're understanding how to create one new application. So to create one new application, మనం administrator తో లాగిన్ అవ్వాలనుకున్నాం. సో administrator తో లాగిన్ అయితే PR operators tables తో హిట్ అయ్యి ఐడి పాస్వర్డ్ కరెక్ట్గా కదా చెక్ చేసుకుని ఇట్ విల్ బి టేకింగ్ మీ టు పెగా ప్లాట్ఫామ్. సో పెగా ప్లాట్ఫామ్ బేస్ చేసుకుని వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ న్యూ ఫ్రేమ్వర్క్ అంతేనా. సో అంటే ఇప్పుడు టోటల్ మనకి టూ అప్లికేషన్స్ ఉన్నాయి, వన్ ఓఓటిపి అండ్ వన్ యూజర్ క్రియేటెడ్ అనేది. సో ఇప్పుడు నేను ఫ్రేమ్వర్క్తో లాగిన్ అయితే, సో ఐడి పాస్వర్డ్ ఉంది కదా, సో ఫ్రేమ్వర్క్ ఆపరేటర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే ఇట్ హ్యాస్ టు టేక్ మీ టు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అండ్ దట్ టు ఫర్ డెవ్ స్టూడియో. ఆఫ్టర్ దాట్ నేను ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేయాలి. సో ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ యూ హ్యావ్ టు లాగిన్ ఇన్ టు పెగా ప్లాట్ఫామ్. పెగా ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయ్యి మీరు చేయాలని ఏమి లేదు. సో యూ కెన్ లాగిన్ ఇన్ టు ఎనీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్. Okay, so ఏ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అయినా లాగిన్ అయ్యి యూ కెన్ క్రియేట్ అప్లికేషన్ వేర్ ఎవర్ యూ వాంట్, అంతేనా. బట్ మనకి ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఉంటుంది, అదేంటంటే యాజ్ ఆఫ్ నౌ ఇది మన పెగా ప్లాట్ఫామ్ అనుకోండి. ఓకే, మనం ఏం చేసాము, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఇన్స్టాల్తో లాగిన్ అయితే ఇక్కడ నుంచి న్యూ అప్లికేషన్ క్లిక్ చేసి క్రియేట్ చేసాం, అవునా. క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, దీన్ని బేస్ చేసుకుని ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ డిరైవ్ అయింది. అండ్ ఫర్ దిస్ ఇక్కడ కూడా ఒక ఆపరేటర్ రెడీ చేసాం, ఆర్పిఎల్ ఏదో చేసాం. అండ్ దాంతో లాగిన్ అయితే ఇట్ విల్ టేక్ అస్ టు దిస్ అప్లికేషన్. సో ఇప్పుడు మనకి ఒక ఇంప్లిమెంటేషన్ కూడా కావాలి. ఫర్ దిస్ వాట్ ఐమ్ సేయింగ్ అంటే ఇక్కడ లాగిన్ అయ్యి ఇలా చేసుకోవచ్చు ఆర్ ఇక్కడ లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. సో ఇప్పుడు మై సజెషన్ ఏంటంటే యూ హ్యావ్ టు లాగిన్ ఇన్ టు దిస్ ఓన్లీ. ఇక్కడ లాగిన్ అయ్యే కొత్తవి క్రియేట్ చేయండి. సో ఇలా చేస్తే కూడా వస్తుంది, బట్ ఇలా చేస్తే మీకు ప్రాబ్లం ఏంటంటే, సో ఇప్పుడు నేను ఫ్రేమ్వర్క్లోకి లాగిన్ అయ్యాను, ఫ్రేమ్వర్క్లోకి లాగిన్ అయ్యి న్యూ అప్లికేషన్ చేస్తున్నాను అండ్ దానికి నేమ్ లోన్స్ అని ఇవ్వండి అండ్ టైప్ ఇంప్లిమెంటేషన్, అంతే కదా. అండ్ ఆఫ్టర్ దిస్ ఈస్ క్రియేటెడ్ ఏం చేస్తున్నాము, దీనికి ఒక ఆపరేటర్ ఐడి కూడా ఇక్కడే క్రియేట్ చేసేస్తాం. ఓకే, సో మేబీ ఒక ఏబిసి అనే ఒక ఆపరేటర్ ఐడి దీనికోసం చేసాం అనుకోండి. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఆపరేటర్స్ టేబుల్, పిఆర్ ఆపరేటర్స్ టేబుల్లో అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఉండాలి, ఫ్రేమ్వర్క్ ఆర్బిఎల్ అన్నట్టు ఉండాలి, మేబీ ఏబిసి ఫర్ ఇంప్లిమెంటేషన్ అని ఉండాలి. సో ఏబిసి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే సో ఇంప్లిమెంటేషన్ అంటే లోన్స్కి తీసుకుని వెళ్తుంది అనేది మన ఎక్స్పెక్టేషన్. బట్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే సిన్స్ ఐ హావ్ లాగ్డ్ ఇన్ టు ఫ్రేమ్వర్క్, లిసన్ కేర్ఫుల్లీ, ఫ్రేమ్వర్క్లోకి లాగిన్ అయ్యాను and from here I am creating new application and new operator ID. So in that scenario whatever the new operator ID is created, a new operator ID is e application ki default connected అయిపోతుంది. Got it right? So ఈ అప్లికేషన్ కి దీనికి డిఫాల్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేశాను, దానికి ఒక ఆపరేటర్ రెడీ చేశాను, దాంతో లాగిన్ అయితే లోన్స్ అప్లికేషన్కి వెళ్ళాలి అనేది మీ థింకింగ్. బట్ బ్యాక్గ్రౌండ్లో లింకింగ్ ఎలా ఉంటుందంటే ఏబిసి అన్న దానికి కూడా ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ విత్ డెవ్ స్టూడియో, దీనికి కూడా అంతే కదా, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ విత్ డెవ్ స్టూడియో అదే ఉంది కదా. అంటే టూ ఆపరేటర్స్కి సేమ్ యాక్సెస్ లెవెల్ వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు మీరేం చేయాలి అగైన్ డేటాబేస్ టేబుల్ దగ్గరికి వెళ్ళి సో ఇక్కడ చేంజ్ చేయాలి, ఫ్రేమ్వర్క్ రిమూవ్ చేసి ఏబిసి ఆర్ ఈ లోన్స్ అప్లికేషన్ ట్యాగ్ చేసుకోవాలి. సో ఇది జస్ట్ చిన్న లింకింగ్ దగ్గర బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్ జరుగుతుంది. సో ఎందుకంటే ఆర్ ఎవ్రీ టైం పెగా ప్లాట్ఫామ్ నుంచి క్రియేట్ చేసుకుంటే మీకు న్యూ అప్లికేషన్ న్యూ ఆపరేటర్ కరెక్ట్ లింకింగ్ జరుగుతుంది. అలా కాకుండా ఎగ్జిస్టింగ్ అప్లికేషన్లో నేను లాగిన్ అయి చేస్తే సో న్యూ అప్లికేషన్ ఏదైతే ఆర్ న్యూ ఆపరేటర్ ఐడి చేస్తున్నామో వాడికి దీనికి కనెక్షన్ ఇచ్చేస్తాం. సో దట్ ఈస్ వాట్ పిఆర్పిసి ఇస్ డిజైన్డ్ విత్. సో మనకి డిజైన్ దగ్గర ఎలా ఉన్నది అనేది మనకు ప్రాబ్లం కాదు, వాళ్ళు ఎలాగైనా చేసుకోండి, బట్ మనకు అవుట్పుట్ ఎలా తెచ్చుకోవాలనేది పాయింట్. సో చాలా మంది ఫ్రేమ్వర్క్తో లాగిన్ అయిపోతారు. సో ఇక్కడ ఫ్రేమ్వర్క్తో లాగిన్ అయి నేను ఇంప్లిమెంటేషన్ చేశాను సార్, అలా చేస్తే న్యూ ఆపరేటర్ ఐడి క్రియేట్ అయింది, బట్ అది నాకు ఫ్రేమ్వర్కే తీసుకెళ్తుంది, ఇంప్లిమెంటేషన్ రావటం ఎలా అంటే సో సింపుల్గా టేబుల్లోకి వెళ్ళి మాడిఫై చేసుకోవాలనే చెప్తాను, బట్ దట్ విల్ బి టూ ఇయర్లీ ఫర్ యూ టు అండర్స్టాండ్, అంతే కదా. సో ఫర్ నౌ మై స్ట్రాంగ్ సజెషన్ ఎవ్రీ వన్ ఏంటి అంటే ఫ్రేమ్వర్క్ కాకుండా పెగా ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయ్యి అక్కడి నుంచి కొత్త ఇంప్లిమెంటేషన్ చేసుకొని అండ్ దెన్ ఈ టూ థింగ్స్ లింకప్ చేసుకోవాలి. బిఏ వాళ్ళు కూడా చేసేది అదే.
సో ఇక్కడ లాగిన్ అవుతారు. ఇక్కడ నుంచి ఫ్రేమ్వర్క్ 1, ఫ్రేమ్వర్క్ 2, ఫ్రేమ్వర్క్ 3 ఇంప్లిమెంటేషన్ అన్ని ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఇన్ బిట్వీన్ దే విల్ ట్రై టు లింక్ అప్ ఎవ్రీథింగ్ మాన్యువల్. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఫ్రేమ్వర్క్, దిస్ ఈజ్ సెకండ్ ఫ్రేమ్వర్క్, ఇలా లింకింగ్ అప్ రివర్స్ చేసుకోవాలి. సో లెట్ us ట్రై టు ఫాలో ద సేమ్ స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఫ్రేమ్వర్క్ ఆపరేటర్ ఐడితో పని లేదు ఇంకా, అంతే కదా. సో అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ తోనే లాగిన్ అవుదాం. విత్ దట్ ఐ విల్ క్రియేట్ న్యూ ఇంప్లిమెంటేషన్. అండ్ ఈ ఇంప్లిమెంటేషన్ తీసుకుని వెళ్ళి ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ కి కనెక్ట్ చేసుకోవాలి. క్లియర్ రైట్? సో లెట్ us ట్రై టు క్రియేట్ వన్ న్యూ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. ఫర్ దట్ అడ్మినిస్ట్రేటర్. సో మీకు ఈ కాన్సెప్ట్ అంతా అర్థం అవ్వాలంటే యాక్సెస్ గ్రూప్ అనే పెద్ద టాపిక్ ఉంటుంది. సో దట్ యూ విల్ కమ్ టు నో స్లోలీ. ఫర్ నౌ మీరు ఇక్కడ బిగినర్ స్టేట్ లోనే ఉన్నారు కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ ఏమీ లేకుండా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే మీకు స్ట్రైట్ గా అర్థమవుతుంది. సో అలా కాకుండా ఇలా కూడా చేస్తే ఏమవుతుందంటే చేసుకోవచ్చు, బట్ అప్లికేషన్ మీరు లాగిన్ అవ్వలేరు. ఓకే, సో అడ్మినిస్ట్రేటర్ pega.com, పాస్వర్డ్ వచ్చి ఇన్స్టాల్. By default it will be taking me to Dev Studio on Pega platform. So to create new application, either a navigation, to create new implementation and a framework and a same either navigation. So let me create new one. So ఇప్పుడు మీరు ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేస్తున్నారు లోన్స్ అనేది. సో ఈజ్ దిస్ లైక్ క్రియేటింగ్ ఫ్రమ్ ద జీరో? కాదు, మీరు ఆల్రెడీ ఎస్టర్డే ఒక ఫ్రేమ్వర్క్ చేశారు, అంటే బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ సెలెక్ట్ చేశారు ఎస్టర్డే. బట్ టుడే బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ కాదు, ఆన్ టాప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ మీరు ప్రొసీడ్ అవ్వాలి. సో మీ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఇక్కడ మొత్తం మీరు సెర్చ్ చేసుకోవాలి. ఏంటిది? RPLM. సో దిస్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ వాట్ వీ హ్యావ్ సెలెక్టెడ్. నౌ ఆర్ ఎస్టర్డే బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం స్క్రీన్ వచ్చింది ఐడియా ఉందా? థీమ్ సెలెక్షన్ వచ్చింది. మేబీ 2 థీమ్స్ 3 థీమ్స్ బేస్డ్ ఆన్ దాట్. నా ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తే ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. సో సంథింగ్ వాట్ అప్లికేషన్ యూ వాంటెడ్ టు బిల్డ్ అనేది. సో అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసి ఇంప్లిమెంటేషన్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఫ్రేమ్వర్క్ కాబట్టి సో లెట్ మీ గో విత్ దిస్ వన్. అండ్ తర్వాత there are no case types అంటుంది, leave it, we'll add it later. So there are no data types కూడా అంటుంది, leave it, we'll add it later. సో అంటే కేస్ టైప్స్ అండ్ డేటా టైప్స్ అనేది సమ్ ఇంపార్టెంట్ థింగ్ టు బి యాడెడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అని అర్థమవుతుందా? ఫ్రేమ్వర్క్ వచ్చిందా మీకు? అది నేను వచ్చిందా? నో కేస్ టైప్స్ నో డేటా టైప్స్ అని వచ్చిందా? చాలా. సో ఇంప్లిమెంటేషన్ కి సంథింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది మీకు సమ్ పాయింట్ అర్థం అవ్వాలి. ఫైన్. ఆఫ్టర్ దాట్ మీకు అప్లికేషన్ క్రియేషన్ జస్ట్ వచ్చినట్టే వచ్చింది. సో ఇఫ్ ఐ జస్ట్ సెలెక్ట్ సంథింగ్ లైక్ ఏబిసి అండ్ సబ్మిట్, అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. సో అప్లికేషన్ క్రియేట్ అవుతున్నప్పుడు విత్ వాట్ థీమ్? థీమ్ సెలెక్షన్ వచ్చిందా? థీమ్ కాస్మోస్ అవుతుందా, రియాక్ట్ అవుతుందా, యూఐ కిట్ అవుతుందా? ఆ సెలెక్షన్ రాలేదు మనకి. సో అంటే క్రియేట్ అయిందంటే నాకు అవుట్పుట్ కనిపించాలి కదా, సంథింగ్ ఏదో థీమ్ ఇన్బిల్ట్ ఉండాలి కదా. వాట్ మైట్ బి దట్ అనేది మీకు స్లోగా అర్థమవుతుంది. సో ఫర్ నౌ నేమ్, ప్రాపర్ నేమ్ ఇవ్వండి. సో మేబీ RBL లోన్స్ అనుకుందాం. ఓకే, దిస్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్. RBL లోన్స్ ఇచ్చాను. నౌ కెన్ ఐ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్? క్రియేట్ అప్లికేషన్ డైరెక్ట్ గా క్లిక్ చేయొచ్చా లేదా? చేయకూడదు అబ్బాయి. ఎస్టర్డే క్లిక్ చేయొద్దని చెప్పాను, ఎందుకు? అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్స్ కి వెళ్తే ఆటోమేటిక్ గా ఫ్రేమ్వర్క్. సో బై డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ కదా ఉండేది, నాకు కావాల్సింది కూడా ఇంప్లిమెంటేషన్ కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? ఎస్టర్డే మనం ఏం చూసామంటే ఈ సెట్టింగ్స్ లో డిఫాల్ట్ గా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అనుకున్నాం. ఎస్టర్డే మనం క్రియేట్ చేయాల్సింది ఫ్రేమ్వర్క్. సో వీ చేంజ్డ్ ఇట్. నౌ కెన్ ఐ గో విత్ ఇంప్లిమెంటేషన్ ఆర్ కెన్ ఐ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ దిస్? ఇది అడుగుతున్నాను. ఎస్ ఆర్ నో? No, sir. సెట్టింగ్స్ No, కరెక్ట్ గానే not ఉన్నాయా? change the organization. యూ హ్యావ్ టు చేంజ్ ఏంటివి? ఆర్గనైజేషన్. ID. సో అంటే ఆర్గనైజేషన్ నేమ్ మీకు ర్యాండమ్ వస్తుందా? ఎస్టర్డే ర్యాండమ్ వచ్చిందా? సో ఇప్పుడు ర్యాండమ్ వస్తుందా? షూరా? ఎస్టర్డే బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినప్పుడు దానికి ఆర్గనైజేషన్ నేమ్ ఏంటో తెలియదు కాబట్టి ర్యాండమ్ వచ్చిందంటే ఒక సెన్స్ ఉంది. టుడే నేను ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేశాను కదా, ఫ్రేమ్వర్క్ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది కదా ట్యాగ్ అయిపోయి. సో దీనికి సేమ్ ఆర్గనైజేషన్ పిక్ అవ్వదా? Is it really required to click on this advanced configuration?
అవసరం లేదు. డైరెక్ట్ క్రియేట్ క్లిక్ చేసేవచ్చు. చేయకూడదు. చేయకూడదు. సో యూ హ్యావ్ టు ఫస్ట్ క్లిక్ ఆన్ దిస్. అప్పుడు మీకు ఎనీవే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అండ్ ఇది ఐడి, దిస్ ఇస్ ఆల్సో ఫైన్, బట్ ఆర్గనైజేషన్ మాత్రం డిఫరెంట్ గా వచ్చేస్తుంది. సో మనం ఫ్రేమ్ వర్కే సెలెక్ట్ చేసాం కదా, అంటే దానికి ఆర్గనైజేషన్ ఆర్బిఎల్ అని ఉంది కదా నిన్న. సో ఇక్కడ కూడా అదే ఆర్గనైజేషన్ పిక్ అవ్వాలి కదా. ఎందుకు పిక్ అవ్వదు? పిక్ అవ్వదు ఎందుకు అంటే, సో ఇప్పుడు మన ఆర్గనైజేషన్ ఆర్ మన డిజైన్కి ఏమనుకుంటున్నామంటే ఒక ఫ్రేమ్ వర్క్ అండ్ మేబీ వన్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మన క్రియేటెడ్ ఫ్రేమ్ వర్క్ కాకుండా ఎగ్జిస్టింగ్ టాప్ ఇంకా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనం ఎయిర్టెల్ కస్టమర్ కేర్ది డిజైన్ చేయాలనుకుంటున్నాం. ఎయిర్టెల్ కస్టమర్ కేర్లో సపోజ్ నేను కస్టమర్ కేర్ పర్సన్ అనుకోండి, మీరు కస్టమర్స్ నాకు కాల్ చేసినప్పుడు నాకు స్క్రీన్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మేబీ 200 MBPS ప్లాన్ అని ఒక ఆప్షన్ ఉండొచ్చు, 300 MBPS అని ఉండొచ్చు. సో ఇలా చాలా ఉంటాయి కదా. సో ఈ పర్టికులర్ డిజైన్ అంతా ఎయిర్టెల్ వాళ్ళు బిగినింగ్ నుంచి చేసుకుంటారు అని అనుకుంటున్నారా మీరు? ఓకే, సో ఇది ఎయిర్టెల్ వాళ్ళకి కనిపించే స్క్రీన్ అనుకోండి, 200 MBPS 300 MBPS. ఇది క్లిక్ చేస్తే స్క్రీన్స్ రావటం ఇలా. అండ్ వేరేది జియో తీసుకోండి, ఎయిర్టెల్ కాంపిటేటర్ జియో, వోడాఫోన్ ఏదో తీసుకోండి. సో జియో వాళ్ళకి కూడా కస్టమర్ కేర్ ఉంటుందా? సో వాళ్ళ కస్టమర్ కేర్ పర్సన్ కి కూడా సేమ్ అవే రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయా? మేబీ చిన్న చిన్న చేంజెస్ ఉన్నా ఓవరాల్ హై లెవెల్ ఒకటే కదా. సో పిఆర్పిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ సెక్టార్లో కస్టమర్ కేర్ అనేది ఒక సెక్టార్, బ్యాంకింగ్ అనేది ఒక సెక్టార్, హెల్త్ కేర్ ఒక సెక్టార్, టెలికాం, ఇలా ఎవ్రీ సెక్టార్లో ఏమవుతుందంటే హై లెవెల్ చేంజెస్ ఉంటాయి కదా. సో దానికి ఓఓటిబి ఫ్రేమ్ వర్క్స్ క్రియేట్ చేసి అమ్ముతారు. సో ఇప్పుడు మీరు బ్యాంకింగ్ అనుకోండి, ఆర్ ఇప్పుడు మీరు ఎయిర్టెల్ కస్టమర్ కేర్ అనుకోండి. సో టాప్ లో మేబీ సిపిఎం ఫ్రేమ్ వర్క్, ఇలా కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. సో ఆ ఫ్రేమ్ వర్క్ మీరు కొనుక్కోవాలి. పెగా లైసెన్స్ తో పాటు అడిషనల్ గా ఫ్రేమ్ వర్క్ కొనుక్కుంటే సో దానికి రిలేటెడ్ గా మేజర్ చేంజెస్ మనకు వచ్చేస్తాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం చేంజెస్ చేసుకోవడం బెస్ట్. అంటే ఏమవుతుంది, మన ఆర్గనైజేషన్ మన అప్లికేషన్ కి ఫ్రేమ్ వర్క్ ఏదో కనెక్ట్ చేసుకుంటున్నాం. అది మనం క్రియేట్ చేసిందా లేకపోతే పిఆర్పిసి వాళ్ళు ఇచ్చిందా, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో మేబీ ఇది క్రియేట్ అయి ఉండదు కదా వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు. దానికి ఆర్గనైజేషన్ నేమ్ పెగా అని ఉండుంటే, అండ్ ఇక్కడ కూడా మేబీ మనది ఆర్బిఎల్ కదా. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసే అప్లికేషన్స్ అన్నిటికీ ఆర్బిఎల్ఏ ఉండాలి అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది మనకి? అవ్వదు కదా, అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ అప్లికేషన్ వాట్ ఎవర్ యూ క్రియేట్ ఆర్గనైజేషన్ నేమ్ డిఫాల్ట్ గా సెలెక్టెడ్ రాదు. సో మీరు దానికి సెలెక్ట్ చేసి ఇన్హెరిట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఇది క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఆర్గనైజేషన్ నేమ్ చేంజ్ చేసుకోండి. సో మీరు ఆల్రెడీ పర్చేస్ చేశారు, లీగల్ లైసెన్స్ తీసుకున్నారు కదా. సో అందుకని ఎవ్రీ అప్లికేషన్ కి డిఫాల్ట్ గా ఆర్గనైజేషన్ నేమ్ మందే ఉండదు. సో ఇప్పుడు మనం పర్చేస్ చేసుకునేది అయితే దానికి ఆర్గనైజేషన్ వేరేది ట్యాగ్ అయి ఉంటుంది కదా, ఆ నేమ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో అంటే బిట్వీన్ అప్లికేషన్స్ ఆర్గనైజేషన్ నేమ్ డిఫరెంట్ ఉన్నా వర్క్ అవుతుంది. గాట్ మై పాయింట్ రైట్? సో దట్ ఈస్ ద రీజన్ మీకు ఎప్పుడు ఆర్గనైజేషన్ నేమ్ సెలెక్టెడ్ రాదు. సపోజ్ ఇప్పుడు ఇది తీసేసుకున్నాం, ఇది మనం పర్చేస్ చేసుకున్నాం అనుకోండి, ఇది నేను కనెక్ట్ చేసుకుని ఇంప్లిమెంటేషన్ చేస్తాను. సో ఇన్ దట్ సినారియో మన లోన్స్ అప్లికేషన్ కూడా ఇక్కడ ఉన్నది పెగాన్ వచ్చేస్తుందా? సో ఎస్టర్డే ఒక ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాం, దానికి ఆర్బిఎల్ ఇచ్చాము, అదే మనకి ఇక్కడ వచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తే ఓకే, మరి ఈ సినారియోలో ఇది యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడున్న పెగా నేమ్ వచ్చేయాలి కదా. మన ఆర్గనైజేషన్ పెగానా, మంది ఆర్బిఎల్, అవునా కదా? సో అంటే బై డిఫాల్ట్ గా ఆర్గనైజేషన్ నేమ్స్ రావు, మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ దో మీరు ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసినా అక్కడ ఆర్గనైజేషన్ నేమ్ రాదు. సో ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ మేబీ నిన్న ఆర్బిఎల్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఆర్బిఎల్ రావాలని మీరు అంటే, అంతకుముందు నేను పెగా వాళ్ళది యూజ్ చేస్తే ఇక్కడ పెగాని వచ్చేయాలి కదా, కరెక్ట్ కాదు కదా. సో దట్ ఈస్ ద పాయింట్. ఈ డిస్కషన్ అంతా 100% మీరు చేయరు రిక్వైర్మెంట్ రియల్ టైంలో, ఇదంతా బిఏ వాళ్ళ టాస్క్ ఇది. ఓకే, సో ఇది క్రియేట్ అయిన తర్వాత అప్పుడు డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో మీకు ఒక స్టార్ట్అప్ ప్రాజెక్ట్లో జాయిన్ అయితే, మీ ఫేట్ బాగోక ఒక స్టార్ట్అప్ ప్రాజెక్ట్లో జాయిన్ అయితే ఎవ్రీథింగ్ మీరే అవుతారు. సో అలాంటి టఫ్ స్టేట్లో మీకు ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనేది వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ పాయింట్. సో లెట్ మీ చేంజ్ ఆర్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో ఇంప్లిమెంటేషన్, ఇది ఓకే కదా.
అప్లికేషన్ ఐడి. సో ఇది కూడా ఓకే, మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లిటిల్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆర్గనైజేషన్ గో ఫర్ RPL. సో యు ఆర్ సపోజ్ టు చేంజ్ దిస్ మాన్యువల్లీ. ఆటోమేటిక్గా కింద క్లాస్ లేయర్ కూడా చేంజ్ అవుతుందని అనుకున్నాం. సో ఫర్ ఎవ్రీ అప్లికేషన్ ఐ కెన్ అండర్స్టాండ్ వన్ ఆర్గనైజేషన్ లేయర్ అండ్ క్లాస్ లేయర్. అండ్ అదే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్కి అయితే సో కేస్ టైప్స్ ఉండాలి అనేది జస్ట్ సజెషన్ లాగా కనిపించింది. డేటా టైప్స్, సో జస్ట్ రిమెంబర్ దిస్ వర్డ్ నేమ్స్ అట్లీస్ట్. కమింగ్ క్లాసెస్లో దాని ఇంపార్టెన్స్ ఏంటి, వై పిఆర్పిసి ఈస్ ఆస్కింగ్ అస్ టు క్రియేట్ దోస్ ఆన్ డే వన్ ఇట్ సెల్ఫ్ అనేది మీకు అర్థం. సో ఇదంతా క్రియేట్ చేస్తాము, డిజైన్ చేస్తాము, మేబీ ఒక 1 month or 3 weeks తర్వాత వాట్ ఈస్ కేస్ స్టెప్ అండ్ డిస్కషన్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మీకు దాని ఇంపార్టెన్స్ తెలిసిపోతుంది. సో ఇది ఇంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి పిఆర్పిసి వాళ్ళు అప్లికేషన్ క్రియేషన్ అప్పుడే మమ్మల్ని యాడ్ చేసుకోమన్నారు అని మీకు అర్థమవుతుంది. సో లెట్ మీ గో విత్ సేవ్. ఓకే, సో ఈ క్లాస్ లేయర్, డివిజన్ లేయర్, ఈ బటన్స్ ఏంటనేది టూ క్లాసెస్ తర్వాత అర్థమవుతుంది. సో లెట్ మీ సేవ్ దిస్. Now can I click on create application? Let me create. So a new application create అవ్వాలి. So new application in the sense background of class layer, organization layer, database table, mapping rule, access group, class group, ఇలా చాలా ఉంటాయి. Okay, fine. So I can understand my application is correct, completely configured. So ఇప్పుడు దీనికి ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయకపోతే వేస్ట్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనకి 3 అప్లికేషన్స్ ఉన్నాయి, OOTP ఒకటి, ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటేషన్. సో OOTPకి ఒక ఆపరేటర్ ఐడి ఉంది, ఫ్రేమ్వర్క్ ఒక ఆపరేటర్ ఐడి ఉంది, ఇంప్లిమెంటేషన్కి ఆపరేటర్ ఐడి లేకపోతే వేస్ట్. సో లెట్ మీ క్రియేట్ వన్ న్యూ ఆపరేటర్ ఐడి. సో ఆపరేటర్ ఐడి loans@RBL, మీకు నచ్చిన నేమ్తో ఇవ్వండి, మీ ఇష్టం. loans@RBL.com అని ఇస్తున్నాను. వాట్ షుడ్ బి ద యాక్సెస్ గ్రూప్? జనరల్గా యాక్సెస్ గ్రూప్ ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలంటే 4 ఉంటాయి కదా, ఇక్కడ ఎన్ని కనిపిస్తాయి? ఎన్ని కనిపిస్తాయి? 1. సపోజ్ ఇఫ్ ఐఎమ్ ఇన్ 8.2 వర్షన్ అండ్ అక్కడ నేను యూఐ కిట్ కూడా ఉంటుంది కదా, యూఐ కిట్ సెలెక్ట్ చేసి ఉంటే అక్కడ ఎన్ని కనిపించేవి? 4. 8 of 4, 8 of 4. సో యూజర్స్, మేనేజర్స్ కూడా కనిపించుంటే నేను అది సెలెక్ట్ చేస్తే వాడు లాగిన్ అవుతాడు. ఓన్లీ వన్ ఆపరేటర్ ఐడి ఉంది అప్లికేషన్కి, వాడు లాగిన్ అయితే వాడికి ఏం స్క్రీన్ రావాలి? యూజర్ పోర్టల్. యూజర్ పోర్టల్తో వాడు ఏమైనా డెవలప్మెంట్ చేయగలడా? కొన్ని వాడు వేరే వాళ్ళకి ఆపరేటర్ ఐడీస్ క్రియేట్ చేయగలడా? మరి అప్లికేషన్ వాడికి యాక్సెస్ ఇస్తున్నాము, వాడు ఏం చేయలేడు, ఇంకోళ్ళకి క్రియేట్ చేయలేడు అన్నప్పుడు వేస్ట్ అయిపోయినట్టు అప్లికేషన్ అంటే. సో యూ విల్ నెవర్ ఫైండ్ యూజర్ ఆర్ మేనేజర్ రోల్, యూ విల్ నెవర్ ఫైండ్, నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, సో యుల్ బి ఫైండింగ్ ఓన్లీ ఆథర్స్ ఇక్కడ, మేబీ అక్కడైతే అడ్మిన్ కూడా ఉంటుంది. సో లెట్ మీ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేస్తే ఒక SQL క్వైరీ రన్ అవ్వాలా? పిఆర్ ఆపరేటర్స్ టేబుల్లో ఒక SQL క్వైరీ రన్ అవుతుంది, వేర్ సో ఇది డేటాబేస్ టేబుల్ అనుకుంటే, సో ఇక్కడ loans@RBL.com అనేది ఆపరేటర్ ఐడి అండ్ వాడి పాస్వర్డ్ ర్యాండమ్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి మేబీ రోల్ వచ్చి ఆథర్, అప్లికేషన్ నేమ్ RBL లోన్స్, అండ్ తర్వాత దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ ఈజ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, అంతేనా? యాడ్ క్లిక్ చేస్తే ఈజ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఈక్వల్ టు ట్రూ అని ఉంటుంది. ఈజ్ చెక్అవుట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని ఉంటుంది. చెక్అవుట్ అంటే ఏంటి నేను చెప్పాను, వేర్ ఎస్ అని ఉంటే దాని మీనింగ్ కంప్లీట్ యాక్సెస్ ఉన్నట్టు. సో హీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఏ రూల్, డిలీట్ ఏ రూల్, మాడిఫై రూల్, ఏదైనా. సపోజ్ మీరు జాయిన్ అయ్యేది ఒక బిగినర్ లాగా అనుకోండి, సో ఐ వాంటెడ్ యూ టు జస్ట్ వ్యూ ద రూల్స్, సంథింగ్ ఒక టెస్ట్ చేయండి, ఇలాంటివంటే మీరు జస్ట్ ఓపెన్ చేయాలి తప్ప మాడిఫికేషన్స్ చేయకూడదు. సో ఇక్కడ మీకు నో అని ఉండాలి. నో అంటే మీకు యాక్సెస్ లేనట్టు, జస్ట్ వ్యూ యాక్సెసే ఉంటుంది. ఫైన్. సో ఇక్కడ ట్రూ అని క్రియేట్ అయిపోతుంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ యాడ్ బటన్, అది ట్రూ అని క్రియేట్ అవుతుంది. SQL క్వైరీ ఇన్సర్ట్, ఒక SQL క్వైరీ ఎగ్జిక్యూట్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది, ట్రూ అవుతుంది. సో యు ఆర్ సపోజ్ టు కాపీ దిస్ యూజర్ నేమ్ పాస్వర్డ్, అంతేనా? కాపీ చేసుకోకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోయినట్టు అప్లికేషన్. టేబుల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవటం ఇదంతా మీకు తెలియాలి. సో ఫర్ నౌ లెట్ మీ కాపీ దిస్ సమ్వేర్.
Now I can straight away log off. I can straight away log off. Now let me log in with this username and this as the password. Now if I click on login, same ఆ database table తో హిట్ అయ్యి ఇక్కడ ట్రూ అని ఉంది కాబట్టి it will show us change password screen. అంతే కదా? So let me click on login. It will show us the change password screen. And password కొత్తది ఏమి ఇవ్వాలి జనరల్గా ఏముంటుంది ఓల్డ్ వర్షన్స్ లో rules. Yeah. Now if I click on change password ఏమి అవ్వాలి సో వన్ మోర్ SQL క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది వన్ మోర్ SQL క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ పాస్వర్డ్ అప్డేట్ చేస్తుంది దట్ ఈస్ వన్ థింగ్ అండ్ దీన్ని ఫాల్స్ పెట్టేస్తుంది అండ్ నెక్స్ట్ టైం ఎవ్రీ టైం మీరు లాగిన్ అవునప్పుడు మీకు చేంజ్ రాకూడదు కాబట్టి దిస్ షుడ్ బి చేంజ్ టు ఫాల్స్ అది జరుగుతుంది సో నెక్స్ట్ ఇట్ ఈస్ టేకింగ్ మీ టు డెవ్ స్టూడియో ఫర్ లోన్స్ అప్లికేషన్ కరెక్టేనా ఓకే సో రియల్ టైంలో మీకు ఎప్పుడైనా ఈ ఇంప్లిమెంటేషన్స్కే యాక్సెస్ ఉంటుంది ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్కి యాక్సెస్ ఉంటుంది కార్పొరేట్ ఐడి చేస్తారు కదా అది ఓన్లీ ఇంప్లిమెంటేషన్స్కి యాక్సెస్ ఇస్తారు సో దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ పెగా స్టూడియో డెవ్ స్టూడియో ఇక్కడ నుంచి మనం డెవలప్మెంట్ వర్క్ చేయాలి సో ఐ కెన్ అండర్స్టాండ్ అప్లికేషన్ నేమ్ ఇస్ షోయింగ్ లైక్ ఆర్పిఎల్ లోన్స్ దీనికి డెఫినేషన్ చూస్తే దీనికంటే ఒక ఐడి కూడా ఉండాలి విత్ ద సేమ్ నేమ్ వాట్ ఎవర్ మనం ఏదైతే ఇస్తామో అది క్రియేట్ అవుతుంది ఫైన్ so far we are understanding how to create one implementation and how to create one framework and how to create operator IDs for each. సో ఇక్కడ వరకు మొత్తం బిఏ వాళ్ళ టాస్క్స్ మీకు డెవలపర్గా ఏమి ఉండదు ఫ్రమ్ హియర్ యాక్చువల్గా మీకు హెడ్ఏక్ స్టార్ట్ అవుతుంది ఓకే ఫైన్ సో ఇప్పుడు మీకు టాస్క్ ఇచ్చేసారు కన్సిడర్ ఇదే మీరు డే 1 అనుకోండి ఇఫ్ ఐఎమ్ యువర్ మేనేజర్ సో మీకు యూఆర్ఎల్ ఇచ్చాం లాగిన్ అయిపోయారు కదా యూఆర్ఎల్ ఇచ్చాము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాము యూజర్ నేమ్ పాస్వర్డ్ విల్ బి ఫర్ ఇంప్లిమెంటేషన్ అంటే లోన్స్ అనుకోండి మీరు లాగిన్ అయ్యారు మీకు ఈ స్క్రీన్ వచ్చేస్తుంది సింపుల్గా మీకు ఒక డాక్యుమెంట్ ఇచ్చేస్తాం డిజైన్ స్క్రీన్ నెంబర్ 1 అంతే ఇంకా మీరు ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు యూ హ్యావ్ టు డిజైన్ స్క్రీన్ నెంబర్ 1 సో ఆ స్క్రీన్ నెంబర్ 1 మేబీ screen number 1 లో there should be one small image to the left of that screen అనుకోండి అండ్ స్మాల్ ఇమేజెస్ ఇక్కడ ఒక లాగ్ ఆఫ్ ఇమేజ్ ఇక్కడ ఒక మెయిల్ ఇమేజ్ ప్రింట్ ఇమేజ్ ఇలా చిన్న చిన్న చూస్తాం కదా అలాంటి ఒక ఇమేజ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇక్కడ లాస్ట్ నేమ్ ఏజ్ మొబైల్ నెంబర్ ఇలా సమ్ కైండ్ ఆఫ్ స్క్రీన్ డిజైన్ చేయమన్నారు సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా మీరు చూసారు ఫస్ట్ మీరు స్క్రీన్ మొత్తాన్ని అనలైజ్ చేశారు దానికి రిలేటెడ్గా విడ్జెట్ టేబుల్ కూడా మీరు అనలైజ్ చేయాలనుకున్నాం కదా సో మొత్తం అనలైజ్ చేసిన తర్వాత మీకు అర్థమైంది ఏంటి అంటే అందులో మేబీ టోటల్ ఒక 20 క్రియేట్ చేసుకోవాలి ఒక 4 ఇమేజెస్ 4 టెక్స్ట్ బాక్సెస్ రిలేటెడ్ ఇలా టోటల్ 20 ఏదో మీరు చేసుకోవాలనుకుంటున్నారు అవుట్ ఆఫ్ విచ్ 10 ఆర్ రీయూజబుల్ 10 ఆర్ రిలేటెడ్ టు దిస్ లోన్స్ అనుకోండి సో ఇప్పుడు మీకు రీయూజబుల్ అనేవి ఎక్కడ క్రియేట్ చేయాలి యూజబుల్ అనిపించాయి కదా అవి ఎక్కడ క్రియేట్ చేస్తారు మీరు జనరల్ గా ఫ్రేమ్వర్క్ మీరు టుడే ఈరోజు కొత్తగా ప్రాజెక్ట్ లో జాయిన్ అయితే మీ ప్రాజెక్ట్ అసలు ఫ్రేమ్వర్క్ ఉందో లేదు మీకు తెలిసిపోతుందా టుడే జస్ట్ ఇప్పుడే మీరు జాయిన్ అయ్యారు మీకు యాక్సెస్ ఇచ్చేసాను డాక్యుమెంట్ ఇచ్చాను డిజైన్ ఇట్ అనేస్తాను అంతే మేనేజర్ అలా చేశారు అంతే సో నౌ మీకు అర్థమవుతుంది ఏంటి అంటే సో టోటల్ 20 ఉన్నాయి అందులో 5 ఇక్కడ యూజ్ అవుతాయి 5 లిటిల్ రీయూస్ 5 ఇంకా బాగా రీయూస్ ఇలా మీకు సమ్ లెవెల్ అనిపించింది అనుకోండి సో ఇన్ దట్ సినారియో మీరు ఏం చేయాలి ఫ్రేమ్వర్క్స్ లో క్రియేట్ చేస్తే బెస్ట్ అని మీకు థాట్ వస్తుంది సో అసలు మీ ప్రాజెక్ట్ కి ఫ్రేమ్వర్క్ ఉందో లేదో తెలియాలా ఫ్రేమ్వర్క్ ఉందో లేదో తెలియాలి సో ఒకవేళ ఉంటే ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయో కూడా తెలియాలి కదా ఫ్రేమ్వర్క్ మ్యాండేటరీ ఏం కాదు బట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఒక ఫ్రేమ్వర్క్ ఉండొచ్చు 2 ఉండొచ్చు దానికి పైన 5 ఉండొచ్చు వాట్ ఎవర్ సో ఈ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ తెలియాలి కదా తెలియాలంటే ఎలా ఏం చేస్తారు మీరు చెప్పండి ఏం చేయాలి దీనికి మేబీ మీ మేనేజర్ని కెన్ వి గెట్ దిస్ ఫ్లో చార్ట్ లాగా అడిగితే ఇస్తారు సో మన అప్లికేషన్ స్ట్రక్చర్ ఏంటో చెప్పండి అని అడగొచ్చు డాక్యుమెంట్ ఇవ్వచ్చు సో అదంతా కాదు చాలా టైం పడుతుంది ఫర్ నౌ ప్రిపేర్ చేసేయండి అర్జెంట్కి ఇది డిప్లాయ్ చేయాలని వేస్తారు వాళ్ళు అప్పుడు అర్థమైందా సో స్క్రీన్ 1కి మీకు అదంతా కాదు తర్వాత చూద్దాము మీరు సాటర్డే సండే క్లోజ్ లీజర్గా చెక్ చేసుకోండి మీకు ఇస్తాను బట్ ఫర్ నౌ ఇది 10 minutes లో డిప్లాయ్ అయిపోవాలి
ఇది మాక్సిమం అంతే 10 మినిట్స్ పడుతుంది అంతే, మీరైనా 10 మినిట్స్లో చేసేస్తారు. సో ఇది నాకు అర్జెంటుగా డిప్లాయ్మెంట్ కావాలి, ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్ ఫస్ట్ అని ఇస్తున్నాను. సో అది మీరు మొత్తం ఇంప్లిమెంటేషన్లో చేసేసుకున్నారు, నాకు అసలు ఏమీ తెలియదు ఇంప్లిమెంటేషన్లో చేసేసుకుంటాను అంటే మరి సిబిల్ స్కోర్ కాంప్లైంట్ స్కోర్ పోతుంది. మళ్ళీ మేనేజర్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి వై డిడ్ యూ డూ ఇన్ దిస్ వే అంటారు. సో అంటే ఐ డోంట్ నో ద స్ట్రక్చర్ అంటే అనకూడదు మీరు. సో యువర్ మేనేజర్ విల్ బి ఎక్స్పెక్టింగ్, ఆర్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్, మీరు లాగిన్ అయిన తర్వాత యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఇంప్లిమెంటేషన్ హ్యాస్ గాట్ ఎనీ ఫ్రేమ్వర్క్స్ ఆర్ నాట్, ఇఫ్ సో హౌ మెనీ ఫ్రేమ్వర్క్స్ అని తెలియాలి. అంతేగాని ఎవరో వచ్చి దీని ఫ్రేమ్వర్క్ ఉంది 2 ఉన్నాయి 3 ఉన్నాయి అని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. దట్ ఇస్ వాట్ మై పాయింట్. So day one, once you log in any implementation, you are supposed to understand how many frameworks it is having. So structure ఎలా ఉందో తెలియాలి. So how to understand framework structure అనేది, for that మనకి to understand your organization structure or framework structure మనకి 3 ways ఉంటాయి. ఓకే, 3 ways ఉంటాయి. సో ఇఫ్ ఇంటర్వ్యూలో, సో ఇఫ్ ఐ మీరు ఇంటర్వ్యూ అనుకోండి, సో సింపుల్గా నా ల్యాప్టాప్ మీకు ఇచ్చేస్తాను. ఓకే, లాగిన్ అయ్యి ల్యాప్టాప్ మీకు ఇచ్చేస్తాను. మీకు డిఫాల్ట్గా స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. సో విత్ దిస్ కెన్ యూ టెల్ మీ హౌ మెనీ ఫ్రేమ్వర్క్స్ మై ఆర్గనైజేషన్ ఈస్ హ్యావింగ్ అని అడిగితే చెప్పేటట్టు ఉంటారు, అంతే కదా. సో ఫర్ దట్ 3 వేస్ ఉంటాయి అనుకుంటున్నా. సో ఫస్ట్ వే ఏంటంటే యూజింగ్ బిల్ట్ ఆన్ అప్లికేషన్స్. సో ఫస్ట్ ఏంటంటే ఇన్ ద డెఫినిషన్ మన అప్లికేషన్ ఎక్కడైతే లాగిన్ అయ్యారో సో దానికి ఒక డెఫినిషన్ ఉంటుందని తెలుసా. సో జస్ట్ సింప్లీ క్లిక్ ఆన్ దిస్, ఇక్కడ డెఫినిషన్ వస్తుందా. డెఫినిషన్ అంటే ఏంటి, సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దాట్. సో అంటే దాని రూల్ ఐడి ఏంటి, నేమ్ ఏంటి వస్తున్నాయి. అండ్ మీరు కింద స్క్రోల్ చేసి చూస్తే దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ బిల్ట్ ఆన్ అప్లికేషన్స్. అంటే దిస్ అప్లికేషన్ ఈజ్ బిల్ట్ ఆన్ వాట్ అని కనిపిస్తుంది. సో వీ నో దిస్ ఈజ్ బిల్ట్ ఆన్ వన్ ఫ్రేమ్వర్క్ కదా, మనమే చేసాం. సో దిస్ ఈజ్ బిల్ట్ ఆన్ వన్ ఫ్రేమ్వర్క్. సో ఈ ఫ్రేమ్వర్క్ ఎలా వచ్చింది, ఎందుకంటే వైల్ క్రియేటింగ్ దిస్ మనం బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలి. సో ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ లింక్ ఎస్టాబ్లిష్ అయింది, అవునా. సో లింక్ ఎస్టాబ్లిష్ అయింది. సో లింక్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ మై ఫ్రేమ్వర్క్ ఈజ్ పేరెంట్, అంటే మన ఇంప్లిమెంటేషన్ ఒక పేరెంట్ ఉందని అర్థమైపోయిందా. ఫైన్. సో ఇప్పుడు మీరు ఇక్కడ సమ్వేర్ లోన్స్ లో లాగిన్ అయ్యారు. సో ఇక్కడ డెఫినిషన్ చూస్తే దాని పేరెంట్ నేమ్ ఏంటో తెలిసింది. సో వీ అండర్స్టూడ్ దట్ దేర్ ఈస్ ఆర్పిఎల్ ఎఫ్డబ్ల్యూ, అంతేనా. సో మనకి ఇక్కడ వరకు ఐడెంటిఫై అయ్యింది. నెక్స్ట్ ఏంటి, దీనికి ఇంకొక పేరెంట్ ఉండొచ్చు కదా, అవునా కదా. దీనికి ఇంకొక పేరెంట్ ఉండొచ్చు, మరి దానికి ఎలా కనుక్కుంటారు. సో దీనికి పేరెంట్ ఎలా తెలిసింది, సో దీని డెఫినిషన్ చూస్తే దాని పేరెంట్ తెలిసింది. సో ఇప్పుడు ఇది ఫస్ట్ పేరెంట్ అని అర్థమైంది. సో దీనికి ఇంకొక పేరెంట్ ఉండొచ్చు. సో హౌ టు ఐడెంటిఫై దాట్, సేమ్ వే దీనికి డెఫినిషన్ చూస్తే చాలు. దీనికి డెఫినిషన్ చూస్తే వాట్ ఈజ్ ఇట్స్ పేరెంట్ అని అర్థమైపోతుందా. దీని డెఫినిషన్ చూడాలంటే ఇందులోకి లాగిన్ అయ్యాను అండ్ డెఫినిషన్ క్లిక్ చేస్తే వచ్చింది. మరి దీని డెఫినిషన్ కావాలంటే ఇందులోకి లాగిన్ అవ్వాలి కదా, ఇందులో లాగిన్ అయ్యి దాని డెఫినిషన్ చూడాలి కదా, అవునా కదా. బట్ ఐ టోల్డ్ యూ మీకు ఓన్లీ ఇంప్లిమెంటేషన్స్కే యాక్సెస్ ఇస్తారు. సో ఐ వాంటెడ్ టు చెక్ ఫర్ మై ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. నాకు ఫ్రేమ్వర్క్ 1 పాస్వర్డ్ ఇవ్వండి, ఫ్రేమ్వర్క్ 2 క్రియేట్ చేయండి, ఫ్రేమ్వర్క్ 3 క్రియేట్ చేయండి అంటే కరెక్టా, సిల్లీగా ఉంటుంది. ఓకే, సో మీరు ఇంప్లిమెంటేషన్లో యాక్సెస్ ఉంటే, ఓకే, సో ఫ్రమ్ దేర్ యూ కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. ఓకే, ఫ్రమ్ దేర్ యూ కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇండివిజువల్గా అవసరం లేదు. సో ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ అయ్యారు, ఫ్రమ్ హియర్ ఐ కెన్ చెక్ ఫర్ ఇట్స్ డెఫినిషన్ అండ్ ఇట్స్ పేరెంట్. సిమిలర్గా దానికి పేరెంట్ ఒకటి ఉంది, దానికి డెఫినిషన్ కూడా చెక్ చేసేటట్టు ఉండాలి. ఫర్ దట్ దీనికి స్పెషల్ యాక్సెస్ ఏమి అవసరం లేదు, డిఫాల్ట్ ఉంటుంది. ఫర్ దట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఆర్బిఎల్ బ్యాంకింగ్ ఎఫ్డబ్ల్యూ అని ఉందా. సో ఇక్కడ అట్ ద లాస్ట్ దేర్ విల్ బి సంథింగ్ లైక్ షూట్ ఐకాన్, ఓపెన్ ఐకాన్ లాగా ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ డెఫినిషన్ ఓపెన్ అయిపోతుంది. Let me click on this RBL Bank FW, ఇదేనా.
సో ఎస్టర్డే మనం ఫ్రేమ్వర్క్లో లాగిన్ అయి చూసిన డెఫినేషన్ ఇదే కదా, సేమ్ అది మనకి ఇంప్లిమెంటేషన్ యాక్సెస్తోనే వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ద పేరెంట్ ఫర్ దిస్? థీమ్ కాస్మోస్. అంటే థీమ్ కాస్మోస్ అనేది కూడా ఒక ఓఓటీపీ అప్లికేషనే. ఓకే, సో అదే యూఐ కిట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు థీమ్ యూఐ కిట్ అని వచ్చారు. ఫైన్. సపోజ్ అలా కాకుండా ఆర్పిఎల్ మెయిన్ ఎఫ్డబ్ల్యూ అని ఉండుంటే, అలా ఉండుంటే ఏమర్థమైంది మీకు? ఇంప్లిమెంటేషన్ లాగిన్ అయితే దాని డెఫినేషన్ చూస్తారు, దానికి నేమ్ ఆర్పిఎల్ బ్యాంకింగ్ అని ఉంది. సో దానికి డెఫినేషన్ చూడొచ్చు కదా మీరు, అండ్ మేబీ ఆర్పిఎల్ మెయిన్ ఎఫ్డబ్ల్యూ అని ఉంది. సో ఐ కెన్ అండర్స్టాండ్ టూ ఫ్రేమ్వర్క్స్, అండ్ దీనికి ఇంకొక పేరెంట్ చూడొచ్చు కదా, ఉంటుంది కదా, అంటే ఛాన్స్ ఉంటుంది కదా. అండ్ దీనికి డెఫినేషన్ చూస్తే మేబీ ఆర్పిఎల్ సిపిఎం ఆర్ సంథింగ్ ఏదో ఫ్రేమ్వర్క్ నేమ్ ఉంది. సో అంటే దీనికి ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉందని అర్థమైందా? అండ్ యూ హ్యావ్ టు గో టిల్ ద టాప్ వేర్ ఎవర్ యూ ఫైండ్ ఓఓటీపీ. అంటే థీమ్ కాస్మోస్ కనిపించిన, ఆర్ యూఐ కిట్ కనిపించిన, ఆర్ కాస్మోస్ రియాక్ట్, ఈ మూడిట్లో ఏది కనిపించినా దాని కింద ఉన్న స్ట్రక్చర్ మొత్తం ఈ డిజైన్ అన్నట్టేనా? సో యూ హ్యావ్ టు గో టు ద టాప్ వేర్ ఎవర్ యూ ఫైండ్ ఓఓటీపీ, అంతే. ఫైన్. సో ఇప్పుడు థీమ్ కాస్మోస్ కనిపించింది మనకి, అండ్ దీనికి పేరెంట్ కూడా ఇంకొకటి ఉంటుంది. లెట్ మీ రిఫ్రెష్ మై చేంజెస్ ఫర్ నౌ. సో ఫ్రేమ్వర్క్ కి పేరెంట్ ఏంటి? థీమ్ కాస్మోస్. అండ్ ఇది ఓపెన్ చేసి చూస్తే దానికి ఒక పేరెంట్ ఉంటుంది. చెప్పండి ఎవరైనా. దాని పేరెంట్ అప్పుడు ఉంటుంది, ఏంటది? వాట్ ఇస్ దట్? admin से login है तो Pega application Be louder please. What is that? మనం administrator pega.com Pega rules. Pega So it should be like Pega rules. Okay, so Pega platform is the top most OOTP అనుకున్నాం కదా, అక్కడి నుంచే కదా అన్ని డిరైవ్ అయ్యాయి. బట్ మీకు Pega ప్లాట్ఫామ్ అని కనబడదు, దాని ఐడి Pega రూల్స్ కనిపిస్తుంది. ఓకే, Pega రూల్స్. సో ఇది ఓపెన్ చేస్తే ఇంకా దానికి ఏమి ఉండదు, ఇంకా పేరెంట్ అదే టాప్ మోస్ట్ అన్నమాట. సో అంటే యూ హ్యావ్ టు గో టిల్ ద టాప్ వేర్ ఎవర్ యూ ఫైండ్ ఓఓటీపీ. అది థీమ్ కాస్మోస్తో అయిపోవచ్చు, యూఐకిట్తో అయిపోవచ్చు. సో ఫ్రమ్ థీమ్ కాస్మోస్ నుంచి బిలో ఇంప్లిమెంటేషన్ వరకు ఇన్ బిట్వీన్ ఎన్ని ఉంటాయి? ఫ్రేమ్వర్క్స్ ఉన్నట్టే కదా, అన్ని పేరెంట్స్ ఉన్నట్టే కదా. అంటే ఈజ్ దిస్ నాట్ ఎ వే టు ఐడెంటిఫై? సో బిల్ట్ ఆన్ అప్లికేషన్ యూజ్ చేసుకుని మన అప్లికేషన్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సో అప్లికేషన్ స్ట్రక్చర్ వస్తే మనకి ఏమర్థమవుతుంది? ఓన్లీ మన ఇంటర్నల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చరే తెలుస్తుంది. మేబీ మనకి ఇంప్లిమెంటేషన్, దాని కింద ఒక ఫ్రేమ్వర్క్ ఇలా ఉంటే మన స్ట్రక్చర్ ఒకటే తెలుస్తుంది. మేబీ థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి డేటా వచ్చేది ఇవి తెలియదు, అవునా? థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి మనకి డేటా కనెక్ట్ అయినా, మనం వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఇంటర్నల్గా దొరకదు. ఫర్ దట్ యూ హ్యావ్ టు గెట్ దట్ చార్ట్ ఫ్రమ్ క్లయింట్. మీ క్లయింట్ మీ మేనేజర్స్కి ఇస్తారు, యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ యువర్ మేనేజర్. ఇలా ఉంటారు. సో అంటే దిస్ ఈజ్ వన్ వే టు గెట్ యువర్ అప్లికేషన్ స్ట్రక్చర్. క్లియర్ కదా? ఫైన్. సో సెకండ్ వే ఒకటి ఉంటుంది. సో సెకండ్ వే ఏంటి అంటే, మీకు లెఫ్ట్ సైడ్ దీన్నంతా ఏమనాలనుకున్నాము? ఎక్స్ప్లోరర్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఇదంతా ఎక్స్ప్లోరర్ లాగా ఉంటుంది అనుకున్నాం. అండ్ దట్టు మీకు మధ్యలో యాప్ అని ఉంటుంది, యాప్ ఎక్స్ప్లోరర్ అంటారు దీన్ని. సో ఇది క్లిక్ చేస్తే మీకు టాప్లో సమ్ అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది. హౌ మెనీ? ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఏంటివి? ఏమై ఉండొచ్చు? ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ యూ కెన్ ఫైండ్ నేమ్స్. ఓకే, అప్లికేషన్ నేమ్స్ వస్తాయి. బట్ ఇక్కడ మాత్రం అప్లికేషన్ ఐడీస్తో మొత్తం ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మాత్రం అప్లికేషన్ నేమ్స్, మన లోన్స్ అప్లికేషన్, మన ఫ్రేమ్వర్క్ అండ్ పెగా ప్లాట్ఫామ్. సో 3 అప్లికేషన్స్ వస్తాయి. అంటే పెగా ప్లాట్ఫామ్కి మన లోన్స్కి ఎన్నైతే ఉన్నాయో అన్ని ఫ్రేమ్వర్క్ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ హై లెవెల్లో వస్తాయి, అక్కడైతే విత్ రూల్ నేమ్స్తో సహా వస్తాయి, థీమ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. బట్ ఇక్కడైతే ఇలా వచ్చేస్తుంది. సో అంటే ఐ కెన్ అండర్స్టాండ్ మై ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ యూజింగ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ కౌంట్, అంటే యాప్ ఎక్స్ప్లోరర్ అనుకోండి. ఓకేనా? ఫైన్. అండ్ థర్డ్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, ఈ ఫస్ట్ 2 థింగ్స్ మనం జనరల్గా రిలే అవ్వం. సో థర్డ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, సో దీన్ని బేస్ చేసుకుని మనం డిసైడ్ అవ్వాలి. సో థర్డ్ ఏంటంటే బేస్డ్ ఆన్ సంథింగ్ కాల్డ్ క్లాసెస్. బేస్డ్ ఆన్ సంథింగ్ కాల్డ్ క్లాస్.
వాట్ ఈస్ ఏ క్లాస్ అనేది తెలియాలి. మన క్లాస్ అంటే ఏంటో తెలియదు కదా ఇప్పటివరకు. బట్ బేస్డ్ ఆన్ సంథింగ్ లైక్ క్లాసెస్ మనం దీన్ని డిరైవ్ చేస్తాం. సో అసలు ఫ్రేమ్వర్క్స్ ఎన్ని ఉన్నాయి, ఉంటే వాట్ ఈస్ ద పేరెంట్, ఫస్ట్ పేరెంట్, వాట్ ఈస్ సెకండ్ పేరెంట్, థర్డ్ పేరెంట్, ఇవన్నీ తెలియాలి. సో ఇక్కడ మీకు ఎవ్రీ అప్లికేషన్కి యాప్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేస్తే ఐ కెన్ సీ సమ్ కౌంట్. బిలో దాట్ దేర్ ఈస్ సంథింగ్ లైక్ క్లాసెస్ యాజ్ ద హెడ్డింగ్. అవునా, క్లాసెస్ అని ఒక హెడ్డింగ్ ఉంది. సో దాని కింద ఏమున్నది, క్లాసే కదా. క్లాసెస్ హెడ్డింగ్ కింద ఉంది అంటే అది ఏదైనా క్లాస్ అయి ఉండాలి కదా. సో అంటే ఇది ఒక క్లాస్ ఏనా, కెన్ ఐ సెట్ దిస్ యాజ్ ఎ క్లాస్? క్లాసెస్ హెడ్డింగ్ కింద ఉంది కాబట్టి క్లాసే కదా అది. ఫైన్. అండ్ దట్ టు ఐ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ సర్చబుల్ టెక్స్ట్ బాక్స్ ఆర్ ఎడిటబుల్ టెక్స్ట్ బాక్స్ లాగా ఉంది. అంటే నేను అక్కడ ఏ క్లాస్ నైనా సెర్చ్ చేసుకోవచ్చు అనే కదా దాని మీన్. అక్కడ ఎంటర్ చేసేది క్లాస్ అయి ఉండాలి బికాస్ క్లాసెస్ హెడ్డింగ్ కింద ఉంది కాబట్టి. సో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ వన్ క్లాస్ బై డిఫాల్ట్ షోయింగ్ అప్, అవునా కదా. సో ఇది ఒక క్లాస్ నేమ్. సో దిస్ ఈస్ ద క్లాస్. మేబీ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది ఫర్ దిస్ అప్లికేషన్. అండ్ వాట్ ఈస్ దిస్, మన ఆర్గనైజేషన్ నేమ్ ఏనా, మేబీ ఏబీసీ నుంచి ఉంటే ఏబీసీ వచ్చి ఉండేది, అవునా. అండ్ వాట్ ఈస్ దిస్ వన్, మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ నేమ్. అండ్ సంథింగ్ లైక్ వర్క్ అనేది కనిపిస్తుంది, అవునా. సపోజ్ మన ఆర్గనైజేషన్ నేమ్ ఏబీసీ, మనం క్రియేట్ చేసిన ఏబీసీ క్రెడిట్ కార్డ్ అని అయి ఉంటే, సో ఇక్కడ మీకు ఏం కనిపించేది, ఏబీసీ డాష్ ఏబిసిసిసి డాష్ వర్క్, అంతేనా, అదే కదా కనిపించేది. ఫైన్. సో ఐ కెన్ అండర్స్టాండ్ వన్స్ ఐ క్రియేట్ వన్ అప్లికేషన్, ఒక క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది, అవునా. క్లాసెస్ హెడ్డింగ్ కింద ఉంది కాబట్టి క్లాస్ అంటున్నాను. సో ఒక క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ నేమ్ డాష్ అప్లికేషన్ నేమ్ డాష్ వర్క్. వర్క్ అనేది కామన్ ఎవ్రీ టైం. సో ఇలా ఎందుకు క్రియేట్ అయింది, క్లాస్ అనేది ఎందుకు క్రియేట్ అయింది, మేబీ ఇప్పుడు మనం అప్లికేషన్ లోన్స్ అప్లికేషన్ చేసేసుకున్నాం. అండ్ తర్వాత మీకు డెవలప్మెంట్ వర్క్ చేయండి అంటే ఏం చేస్తారు, స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేసుకుంటారు. అండ్ స్క్రీన్ నెంబర్ 1కి, సో స్క్రీన్ నెంబర్ 1కి మీరు సింపుల్గా ఓకే స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేసుకుంటారు. స్క్రీన్ నెంబర్ 1లో డ్రాగ్ అండ్ డ్రాప్, స్క్రీన్ 2లో డ్రాగ్ అండ్ డ్రాప్, స్క్రీన్ 3లో డ్రాగ్ అండ్ డ్రాప్, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని అవుట్పుట్ వచ్చేస్తుందా. అంటే ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ సంథింగ్, బ్యాక్ ఎండ్ నాకు పర్ఫెక్ట్ గా అవుట్పుట్ వస్తుందా. అంటే మీరు ఫ్రంట్ ఎండ్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే బ్యాక్ ఎండ్ లో ఉన్న జావాకి ఏదో అర్థమవుతుందా. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మేబీ నేను పెయింట్ తీసుకుని ఫోటోషాప్ తీసుకోండి, ఫోటోషాప్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సో అక్కడ కరెక్ట్ గా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను పెగలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ కరెక్ట్ గా వర్క్ అవుతుంది. అంటే వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్, దానికి ఉన్న బ్యాక్ ఎండ్ సర్వర్ కి అది అర్థమవుతుంది. దీనికి బ్యాక్ ఎండ్ ఏంటి, జావా. సో జావాకి డిఫాల్ట్ గా అర్థమయ్యేది ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ క్లాసెస్. ఓకే జావాకి మొత్తం డిజైన్ మొత్తం అర్థమయ్యేది సమ్ కైండ్ ఆఫ్ క్లాసెస్ లాగా ఉంటుంది. సో అందుకని ఇక్కడ పిఆర్పిసి ఫ్రంట్ ఎండ్ లో కూడా క్లాస్ స్ట్రక్చర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఈ క్లాస్ స్ట్రక్చర్ అనేది మనకేమి కొత్త కాదు. సో నథింగ్ న్యూ ఇన్ ద సెన్స్, మన అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడే క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పింది, మనం అబ్జర్వ్ చేయలేదు ఆ విషయం. సో లెట్ మీ ఓపెన్ దట్ డాక్యుమెంట్ వన్స్, just give me a minute. ఓకే సో నిన్న ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసాము. సో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆర్ ఇంప్లిమెంటేషన్ అని వాట్ ఎవర్, సో మీరు ఏ అప్లికేషన్ అని క్రియేట్ చేస్తున్నప్పుడు సో బై డిఫాల్ట్గా ఇక్కడ మీకు ఆర్గనైజేషన్ నేమ్ చేంజ్ చేసినప్పుడు కింద క్లాస్ స్ట్రక్చర్ అని చేంజ్ అవుతుంది అనుకున్నాం. సో క్లాస్ స్ట్రక్చర్ ఏం కనిపిస్తుంది, మేబీ సంథింగ్ ఆర్గనైజేషన్ డాష్ అండ్ అప్లికేషన్ నేమ్ డాష్ వర్క్ అని వస్తుంది. సో while application creation itself PRPC is telling like there will be one class created for this. ఒక
అప్లికేషన్ చేసినప్పుడు క్లాస్ క్రియేట్ అవుతుంది అండ్ ఆ క్లాస్ నేమ్ ఇలా ఉంటుంది, ఓకేనా కాదని ఎడిటబుల్ టెక్స్ట్ బాక్సెస్ తో ఇచ్చింది. సో వీ క్లిక్ ఆన్ సేవ్ కదా కాన్ఫిగరేషన్స్ లో. సో ఒక క్లాస్ క్రియేట్ అయింది. సో దిస్ ఈస్ దట్ క్లాస్. ఓకే, దిస్ ఈస్ దట్ క్లాస్. సో ఇప్పుడు మనం సింపుల్ గా ఫ్రంట్ ఎండ్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడము ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే అది బ్యాక్ ఎండ్ లో వర్క్ కావాలంటే బ్యాక్ ఎండ్ లో క్లాసెస్ ఉంటేనే అర్థమవుతుంది. సో ఇప్పుడు మిమ్మల్ని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లో ఏమైనా క్రియేట్ చేయండి అని అన్నాం అనుకోండి, మీరు ఏం చేయాలి? ఇంప్లిమెంటేషన్ లో ఏమైనా క్రియేట్ చేయండి అంటే మీరు ఏం చేయాలి? ఆ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి ఏదో ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ మీద క్రియేట్ చేయాలని దానిపైన. అర్థమవుతుందా? సో మీరు ఫ్రంట్ ఎండ్ లో ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారు ఫ్రేమ్ వర్క్ అనేది, అండ్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు. సో ఇక్కడ మీరు సంథింగ్ ఏదో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే బ్యాక్ అండ్ దీనికి అర్థం అవ్వాలంటే జావాకు ఉండేవి ఏంటి? క్లాసెస్. అంటే దీనికి ఒక క్లాస్ క్రియేట్ అవుతుంది, దీనికి ఒక క్లాస్ క్రియేట్ అవుతుంది, సెపరేట్ క్లాసెస్. సో ఈ క్లాస్ నేమ్ ఎలా ఉంటుంది అంటే మేబీ ఆర్బిఎల్ డాష్ ఆర్బిఎల్ లోన్స్ డాష్ వర్క్. అవునా? సో ఇప్పుడు ఇంకొక ఇంప్లిమెంటేషన్ మీరు క్రియేట్ చేశారు అనుకుందాం, క్రెడిట్ కార్డ్ అనేది. సో పిఆర్పిసి హ్యాస్ టు క్రియేట్ వన్ క్లాస్ ఫర్ దట్. అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే చాలా క్రియేట్ అవుతాయి అనుకున్నాం కదా, అందులో క్లాస్ కూడా ఒకటి. సో మీరు అప్లికేషన్ నేమ్ రాంగ్ ఇచ్చి ఉంటే క్లాస్ నేమ్ కూడా రాంగ్ గా క్రియేట్ అయి ఉండేదా? ఫైన్. సో ఇక్కడ క్లాస్ క్రియేట్ అవుతుంది, దీని నేమ్ ఏముంటుంది? ఆర్బిఎల్ డాష్ ఆర్బిఎల్ సిసి డాష్ వర్క్ అని ఉంటుంది. ఫైన్. అండ్ ఇది కూడా ఒక అప్లికేషనే కదా. సో దీనిలో మీరు ఏం చేసిన బ్యాక్ ఎండ్ దానికి జావాకి అర్థం అవ్వాలంటే దీనికి కూడా క్లాస్ ఉండాలి. సో క్లాస్ నేమ్ ఏమై ఉంటుంది? ఆర్బిఎల్ డాష్, మేబీ దీని పేరు ఆర్బిఎల్ బ్యాంకింగ్ అనుకోండి. చెప్పండి, ఆర్బిఎల్ డాష్ ఆర్బిఎల్ బ్యాంకింగ్ డాష్ వర్క్. సో అది కరెక్ట్ కాదు. ఏంటంటే పిఆర్పిసి ఎవ్రీ అప్లికేషన్కి ఒక క్లాస్ క్రియేట్ చేస్తుంది, అండ్ మనకి అప్లికేషన్ ఇది ఫ్రేమ్ వర్క్ ఇది ఇంప్లిమెంటేషన్ సెపరేట్గా ఉంటాయని తెలుసా? అవునా కదా? ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ సెపరేట్, రెండు అప్లికేషన్సే. సో ఇది ఫ్రేమ్ వర్క్ సెపరేట్ అని తెలుసు, ఇది ఇంప్లిమెంటేషన్ అని మనకి తెలుసు, టైప్ డిఫైన్ చేస్తున్నాం. సో ఇన్ దట్ బేస్డ్ ఆన్ దట్ క్లాసెస్ కూడా సెపరేట్ ఫామ్ లో క్రియేట్ అవుతాయి. సో అంటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి క్రియేట్ అయ్యే క్లాస్ ఎలా ఉంటుందంటే ఆర్బిఎల్ డాష్ ఎఫ్డబ్ల్యూ డాష్ ఆర్బిఎల్ బ్యాంకింగ్ డాష్ వర్క్ అని ఉంటుంది. అంటే మిడిల్లో ఎఫ్డబ్ల్యూ అని వస్తుంది. సో ఆ క్లాస్లో ఎఫ్డబ్ల్యూ అంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. సో ఇక్కడ నిన్న మీరు డాక్యుమెంట్ లో చూస్తే సో ఇక్కడ ఎఫ్డబ్ల్యూ అని కనిపిస్తుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎఫ్డబ్ల్యూ అనేది. whereas ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ మీకు ఎఫ్డబ్ల్యూ కనబడదు బేస్డ్ ఆన్ ద టైప్. సపోజ్ నిన్న మీరు క్రియేట్ చేసిన అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ చేసేసి ఉంటే యాక్చువల్లీ మీరు నిన్న ఫ్రేమ్వర్క్ చేయాలి, బట్ సెట్టింగ్స్ చేంజ్ చేయలేదు, అది ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. సో అప్పుడు క్లాస్ నేమ్ ఎలా అయి ఉండేది? ఎఫ్డబ్ల్యూ లేకుండా వచ్చేది కదా. అంటే దాని బిహేవియర్ అంతా ఇంప్లిమెంటేషన్ లాగానే ఉంటుంది కదా, వేస్ట్ అయిపోయినట్టేనా? సో యూ కెనాట్ మాడిఫై దట్ అగైన్. సో ఇప్పుడు క్లాస్ క్రియేట్ అయింది, దాన్ని ఎలా మాడిఫై చేస్తారు? క్లాస్ బేస్ చేసుకుని ఒక టేబుల్ క్రియేట్ అయింది, ఎలా మాడిఫై చేస్తారు? వెరీ డిఫికల్ట్. సో యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ అప్లికేషన్ విల్ హ్యావ్ వన్ క్లాస్. అది ఎఫ్డబ్ల్యూ అయితే మధ్యలో ఎఫ్డబ్ల్యూ అని కనిపిస్తుంది, లేకపోతే నార్మల్గా వచ్చేస్తుంది. అవునా కదా? ఫైన్. సో జస్ట్ బేస్డ్ ఆన్ దీస్ క్లాసెస్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్. సో ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే దానికంటూ ఒక వర్క్ క్లాస్ అంటాం దాన్ని. సో ఒక వర్క్ క్లాస్ క్రియేట్ అవుతుంది, అది ఫ్రేమ్ వర్క్ అయితే ఎఫ్డబ్ల్యూ అని ఉంటుంది, అండ్ ఈ క్లాస్ బేస్ చేసుకుని జావా ప్రాసెసింగ్ అంతా రన్ అవుతుంది. సో ఇప్పుడు సింపుల్గా మీరు ఇక్కడెక్కడో లాగిన్ అయ్యారు అనుకోండి ఇంప్లిమెంటేషన్ 1లో. సో మీరు కొన్ని రీయూజబుల్ థింగ్స్ క్రియేట్ చేయాలి అంటే ఏంటి, ఎలా చేస్తారు? ఆర్ మీకు ఇప్పుడు టోటల్ 4 థింగ్స్ ఏవో క్రియేట్ చేయాలి. సో 2 థింగ్స్ ఫ్రేమ్వర్క్ లో చేద్దాం అనుకుంటున్నారు, 2 థింగ్స్ మేబీ లోన్స్ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ లో చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ మీకు ఇంప్లిమెంటేషన్స్ కి కదా యాక్సెస్ ఇస్తారు. సో ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత సంథింగ్ లోన్ అమౌంట్, లోన్ టైప్ అనేవి 2 థింగ్స్ క్రియేట్ చేయాలి. సో అవి మీరు ఇంప్లిమెంటేషన్ లోనే చేయాలి, అవునా? సో రిమైనింగ్ 2 థింగ్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవి చాలా రీయూజబుల్ అయినా అవి ఎక్కడ చేసుకోవాలి? జనరల్గా ఫ్రేమ్ వర్క్.
సో అంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో సంథింగ్ లాగిన్ అయి చేయాలి. బట్ మీకు లాగిన్ ఇవ్వరు కదా, మీకు ఫ్రేమ్వర్క్కి లాగిన్ ఇస్తారా? ఇవ్వరు. సో ఇంప్లిమెంటేషన్ నుంచే మీరు మొత్తం చేయాలి. సో ఇంప్లిమెంటేషన్లో లాగిన్ అయ్యి మీరు ఇంప్లిమెంటేషన్లో క్రియేట్ చేయాల్సి వస్తే, లిసన్ కేర్ఫుల్లీ, ఇక్కడ నేను ఇంప్లిమెంటేషన్లో లాగిన్ అయ్యాను. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఇట్ సెల్ఫ్, లోన్స్లో లాగిన్ అయ్యి లోన్స్లో అయినా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఆ లోన్స్ రిలేటెడ్ క్లాస్ మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ చేయడం. ఓకే, సో లోన్స్ అప్లికేషన్లో చేయాలంటే ఏంటి, అప్లికేషన్కి ఉండేది క్లాస్. సో మీరు ఏం చేసినా క్లాస్కి అర్థమయ్యేలాగా ఉండాలి. అప్లికేషన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ లేటెస్ట్ టెక్నికల్ టెర్మినాలజీకి వెళ్తే క్లాసెస్. సో ఎవ్రీ అప్లికేషన్ విల్ బి హ్యావింగ్ వన్ క్లాస్. మీరు ఏ అప్లికేషన్లో చేద్దాం అనుకుంటున్నారో ఆ క్లాస్ మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్, అంతే. ఆ క్లాస్ మీద రైట్ క్లిక్ చేస్తే అప్లికేషన్ క్రియేట్ అయిపోయినట్టే, అంతే కదా. ఫైన్. సో ఇప్పుడు మీరు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఏదైనా క్రియేట్ చేయాలంటే, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మీద ఏమైనా చేయాలంటే ఫ్రేమ్వర్క్ క్లాస్ మీద చేయటం అనే కదా. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఒక క్లాస్ ఉంటుంది, ఆ ఫ్రేమ్వర్క్ క్లాస్ మీద క్రియేట్ చేయడం అన్నట్టే కదా. సో ఇప్పుడు ఆ ఫ్రేమ్వర్క్ క్లాస్ రావాలంటే మీరు ఇక్కడ లాగ్ ఆఫ్ అయిపోయి ఫ్రేమ్వర్క్లోకి లాగిన్ అయితే బై డిఫాల్ట్గా మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఆర్బిఎల్ డాష్, అంటే ఇది ఎక్కడైతే లాగిన్ అయ్యారో దాని క్లాస్ నేమ్ కనిపిస్తుంది. ఆర్బిఎల్ డాష్ ఎఫ్డబ్ల్యూ డాష్ ఆర్బిఎల్ బ్యాంకింగ్ డాష్ వర్కే కదా. సో మీరు ఇక్కడ లాగ్ ఆఫ్ అయిపోయి ఫ్రేమ్వర్క్లోకి లాగిన్ అయ్యి ఆ క్లాస్ మీద రైట్ క్లిక్ చేస్తే క్రియేట్ అవుతుంది, నో డౌట్. బట్ మీకు ఫ్రేమ్వర్క్ యాక్సెస్ ఇవ్వరు. దానికి ఎలా మరి, దానికి ఎలా? దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ వాళ్ళు ఒక సర్చబుల్ టెక్స్ట్ బాక్స్ లాగా పెట్టారు, వేర్ యూ కెన్ సర్చ్ ఫర్ ఎనీ క్లాస్. సో అంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఒకటి ఉందని మీకు అర్థమైందా, దానికి ఒక క్లాస్ ఉంటుందని అర్థమైందా, ఆ క్లాస్ని ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఆ క్లాస్ని సెర్చ్ చేస్తే ఆర్పిఎల్ డాష్ ఎఫ్డబ్ల్యూ డాష్ ఆర్పిఎల్ ఎఫ్డబ్ల్యూ డాష్ వర్క్, ఇదేనా క్లాస్? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్కి క్రియేట్ అయిన క్లాస్ ఇదేనా కాదా? అదర్ క్లాసెస్ కూడా చాలా ఉంటాయి, బట్ కంప్లీట్లీ ఫర్గెట్ అబౌట్ దట్, జస్ట్ బ్లైండ్గా వెళ్ళండి. ఓకే, సో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్కి క్రియేట్ అయ్యే క్లాస్ ఇదే. ఆ క్లాస్ నేను ఇక్కడి నుంచి సెర్చ్ చేయగలుగుతాను కదా. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేస్తే ఫ్రేమ్వర్క్ క్లాస్ మీద క్రియేట్ అయినట్టే, ఇంటర్న్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మీద క్రియేట్ అయినట్టే. ఎస్ ఆర్ నో? ట్రూనా? ఎవరైనా అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్, రైట్? ఆన్లైన్ వాళ్ళు. Yes, sir. Okay, so consider this as our framework one. Okay, so maybe main fw అనుకోండి. సో అంటే RBL dash RBL main, sorry fw వస్తుంది కదా, fw dash RBL main dash work, ఇదేనా దీనికి ఉన్న క్లాస్ ని. అండ్ తర్వాత మీ బిఏ వాళ్ళు, మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇంకొక 2 ఫ్రేమ్వర్క్స్ చేశారు. వాళ్ళకి ఇవేమీ తెలియవు, జస్ట్ అప్లికేషన్స్ క్రియేషన్ చేసుకుంటూ వెళ్తారు. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. సో మేబీ దీనికి బ్యాంకింగ్ అనే నేమ్ ఇచ్చారు, దీనికి ఇన్సూరెన్స్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. దీనికి ఏమవుతుంది, ఆర్బిఎల్ ఎఫ్డబ్ల్యూ ఆర్బిఎల్ బ్యాంకింగ్ డాష్ వర్క్, అంతేనా? దీనికైతే మేబీ ఆర్బిఎల్ ఎఫ్డబ్ల్యూ ఆర్బిఎల్ ఇన్సూరెన్స్ డాష్ వర్క్, అంతే కదా. సో ఇప్పుడు దీనికి ఒక ఇంప్లిమెంటేషన్ చేశారు, దీనికి ఇంకొక ఇంప్లిమెంటేషన్ చేశారు. మేబీ ఇది క్రెడిట్ కార్డ్ అనుకోండి. సో ఆర్బిఎల్ డాష్ ఆర్బిఎల్ సిసి డాష్ వర్క్, అంతేనా? అండ్ ఇది మెడికల్ ఇన్సూరెన్స్ అనుకోండి, ఆర్బిఎల్ డాష్ ఆర్బిఎల్ మెడికల్ ఇన్సూరెన్స్ డాష్ వర్క్ అనేది ఉంది. సో ఇదంతా బిఏ వాళ్ళు జస్ట్ అప్లికేషన్స్ చేస్తే స్ట్రక్చర్ ఎలా ఫ్రేమ్ అవుతుంది అనేది యాజ్ ఎ డెవలపర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఫైన్. సో ఇప్పుడు నేను మీ మేనేజర్ అనుకుందాం. సో ఇప్పుడు మీకు జస్ట్ ఒక లాగిన్ యూఆర్ఎల్ ఇచ్చేసాను, ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసాను, అండ్ ఆ ఆపరేటర్ ఐడిని ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి ట్యాగ్ అయ్యేలాగా ఇచ్చాను. సో ఇక్కడ మీరు లాగిన్ అయితే క్రెడిట్ కార్డ్లోకి, అంటే ఇక్కడికి కదా లాగిన్ అయ్యేది. సో ఇప్పుడు మీకు టోటల్ ఒక 10 ఐటమ్స్ క్రియేట్ చేయాలి. సో అందులో 2 ఐటమ్స్ ఇక్కడ మీకు ఫీజిబుల్ అనిపించాయి, ఇక్కడ ఇంకొక 4 ఐటమ్స్ ఇక్కడ చేసుకుంటే బెస్ట్ అనిపించింది, ఇంకో 4 ఐటమ్స్ ఇక్కడ చేసుకుంటే బెస్ట్ అనిపించింది. సో నౌ టెల్ మీ, ఇక్కడ మీరు లాగిన్ అయిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. బై డిఫాల్ట్గా మీకు ఈ క్లాస్ నేమ్ కనిపిస్తుంది, అవునా? బై డిఫాల్ట్గా ఈ క్లాస్ నేమ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ స్ట్రక్చర్ గురించి ఏమీ తెలియదు. సో ఒక 10 క్రియేట్ చేయాలనేది అర్థమైంది, అండ్ బై డిఫాల్ట్ ఇది కనిపిస్తుంది.
సో ఇప్పుడు ఆ 10లో ఓకే, సో ఒక 2 ఐటమ్స్ దీనికి స్పెసిఫిక్గా ఉన్నాయి, ఇంకో 4 ఐటమ్స్ కొంచెం బ్యాంక్ అన్నిటికీ కామన్గా ఉండేది ఉంది, ఇంకో 4 ఐటమ్స్ మొత్తం ఫస్ట్ నేమ్ అనుకోండి ఎవ్రీవేర్ యూజ్ అవుతుంది, మెడికల్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. సో ఇలా మీరు సమ్ వే ఆఫ్ థింకింగ్లో సెగ్రిగేట్ చేశారు. సో నౌ టెల్ మీ ఏం చేస్తారు ఇప్పుడు మీరు దానికి ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి, టెల్ మీ. ఇక్కడ మీరు స్ట్రైట్ అవే డిఫాల్ట్గా ఇది కనిపిస్తుంది, ఎక్కడైతే లాగిన్ అయ్యారో ఆ నేమ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, ఇఫ్ యూ వాంటెడ్ టు మెయింటైన్ ది స్ట్రక్చర్. సో సపోజ్ ఈ క్లాస్ బై డిఫాల్ట్ కనిపించింది, సో దీని మీద నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ కావాల్సిన 2 ఐటమ్స్ చేసుకుంటే అది ఈ అప్లికేషన్ క్రియేట్ అయిపోయినట్టే. ఈ క్లాస్ మీద రైట్ క్లిక్ చేస్తారో అప్లికేషన్ క్రియేట్ అయినట్టే కదా. సో ఆ 2 థింగ్స్ ఇక్కడ క్రియేట్ అయిపోయినట్టే. నెక్స్ట్ నాకు ఈ అప్లికేషన్లో ఒక 4 కావాలి, దీనికి ఒక ఫ్రేమ్వర్క్ ఉందని అర్థమైంది, ఈ అప్లికేషన్లో 4 కావాలి. సో అప్లికేషన్లో క్రియేషన్ అంటే మీరు అప్లికేషన్లో చేసేది ఏముండదు, అప్లికేషన్ క్లాస్ క్రియేట్ అవుతుంది, ఆ క్లాస్ మీద రైట్ క్లిక్ చేయడమే, దాట్స్ ఇట్, అవునా. సో ఇప్పుడు దీనికి లాగిన్ యాక్సెస్ కావాలంటే మీరు ఇక్కడ లాగ్ ఆఫ్ అయ్యి ఇక్కడ లాగిన్ అయ్యి చేసుకోవాలనుకోవద్దు, చేయొచ్చు అవుతుంది, బట్ అలా చేయకూడదు. మరి ఏం చేయాలి, సో ఇక్కడే ఈ క్లాస్ నేమ్ తీసేసి ఈ క్లాస్ని సెర్చ్ చేసుకోండి. సో సెర్చ్ చేస్తే మీకు ఆ క్లాస్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఒక 4 ఐటమ్స్ క్రియేట్ చేసుకుంటే చాలు, రైట్ క్లిక్ చేసి 4 ఐటమ్స్ చేసుకుంటే చాలు. సో ఇప్పుడు మీకు ఫ్రేమ్వర్క్లో 4 క్రియేట్ చేసేసారన్న థాట్లో ఉన్నారు. నా ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇదంతా మీరు చేశారు అనుకోండి, సమ్ అదర్ డెవలపర్ వాడు ఇక్కడ లాగిన్ అయ్యాడు, లాగిన్ అయ్యాడు. సో వాడికి ఏంటంటే ఒక 6 ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి. సో దీని మీద ఒక 2 చేసుకుంటున్నాడు, ఇంకో 4 ఐటమ్స్ రీయూజబుల్. ఓకే, అది ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేయకుండా ముందే హీ హాస్ టు చెక్ వెదర్ ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ ఉన్నాయా లేవా అనేది కదా. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఒక పర్సన్ ఇక్కడ లాగిన్ అయితే వాడు ఈ క్లాస్ని ఇక్కడ సెర్చ్ చేసుకుని చూస్తే మీరు క్రియేట్ చేసిన 4 ఐటమ్స్ కనిపిస్తాయా? గాట్ మై క్వశ్చన్? నా క్వశ్చన్ అర్థమైందా? సో ఇక్కడ బై డిఫాల్ట్ గా వాడు ఇక్కడ మెడికల్లో లాగిన్ అవుతాడు, వాడి క్లాస్ కనిపిస్తుంది, అక్కడ 2 ఐటమ్స్ ఏవో చేసుకున్నాడు, దట్ ఈస్ సెకండరీ. అండ్ ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఒకటి ఉందని వాడికి అర్థమైంది. సో ఆ క్లాస్ ని ఇక్కడ సెర్చ్ చేసుకుంటే అక్కడ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన 4 ఐటమ్స్ నాకు కనిపిస్తాయా లేవా? కనిపిస్తాయి. ఎస్. ఈస్ దేర్ ఎనీవన్ సేయింగ్ నో? కనిపిస్తాయా కనిపించవా? నో, ఐ థింక్. వై నో? అది సపరేట్ ఫ్రేమ్వర్క్ కదా. సో మీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీకు అర్థమైతే, సో ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది, సో దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు మెడికల్ వాళ్ళకి సెపరేట్ గా మెయింటైన్ చేయాలంటే ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ అలా మెయింటైన్ చేస్తారు. సో ఇన్ దట్ సినారియో ఇక్కడ సెపరేట్ గా ఇర్రెలవెంట్ ఇక్కడ మీరు సెర్చ్ చేయగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నో క్లాస్ ఫౌండ్ అని వస్తుందా? సో ఇప్పుడు దీనికి పేరెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు, దీనికి పేరెంట్ స్ట్రక్చర్ ఏంటి అంటే దిస్ వన్, దానికి ఇది, దానికి ఇది ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి. కానీ దానికి పక్కన ఉన్నది ఏంటో దీనికి ఎందుకు? ఒకవేళ పక్క దాంతో కూడా కనెక్షన్ కావాలి అనుకుంటే సో ఆ ఫ్రేమ్వర్క్ ఇలా తెచ్చుకునేవాళ్ళు కదా ఇంప్లిమెంటేషన్, అవునా? సో అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఐ కెన్ సెర్చ్ ఫర్ సమ్ క్లాస్ ఇఫ్ ఇట్ ఈస్ లీగల్లీ కనెక్టెడ్. మన ఆర్గనైజేషన్లో సపోజ్ నేను ఎయిర్టెల్ కస్టమర్ కేర్ అనుకోండి, సో ఇప్పుడు ఎయిర్టెల్ కస్టమర్ కేర్ వాళ్ళకి వేరే వింగ్స్ కూడా ఉంటాయి, బ్రాడ్బ్యాండ్ ఏవి ఉంటాయి. సో ఇప్పుడు నా వింగ్ వేరు, పోస్ట్ పెయిడ్ వింగ్ వేరు, బ్రాడ్బ్యాండ్ వింగ్ వేరు. వాళ్ళకి రీయూజబుల్ థింగ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, మాకు రీయూజబుల్ థింగ్స్ మాకు సెపరేట్ ఉంటాయి. సో ఇక్కడిది మొత్తం క్లమ్జీ అయితే అసలు ఫ్రేమ్వర్క్ అనేది ఎందుకు, ఒకటి సరిపోతుంది కదా. సో యూ కెనాట్ సెర్చ్ ఫర్ దట్ క్లాస్ హియర్. గాట్ మై పాయింట్? సో విత్ దిస్ నాలెడ్జ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, సో ఇక్కడ ఈ ఫ్రేమ్, సో ఇక్కడ లాగిన్ అయ్యారు, ఇప్పుడు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఈ క్లాస్ ని సెర్చ్ చేసుకోవచ్చు, ఎక్కడికి సెర్చ్ చేసుకోవచ్చు. సో ఆ క్లాస్ ఇక్కడ యాక్సెస్ వస్తుంది, నేను దీని మీద రైట్ క్లిక్ చేసి ఒక 4 or 5 ఐటమ్స్ క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ డెవలపర్ వాడు దీనిలో లాగిన్ అయ్యాడు, ఇక్కడ కనెక్ట్ అయిన దానికి లాగిన్ అయ్యాడు. సో ఇప్పుడు ఇదే క్లాస్ ని వీడు ఇక్కడ సెర్చ్ చేసుకోగలడా? ఎస్ ఆర్ నో? ఎస్. అంటే క్రియేట్ చేసిన 4 ఐటమ్స్ కనిపిస్తాయా వీడికి?
Yes, కనిపిస్తాయి. చూడరా? మీరు Yeah, క్రియేట్ sure. చేసిన ఫ్లోస్ వస్తాయా? రాకపోతే ఇంకా ఫ్రేమ్వర్క్ ఎందుకు ఇంకా? సో ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేసేది ఎందుకు? వేరే అప్లికేషన్స్ యూస్ అవ్వాలనే కదా. సో ఇఫ్ an implementation is legally connected to any framework, so everything straight away access చేయొచ్చు by its class. ఓకే, బై ఇట్స్ క్లాస్. సో ఆ క్లాస్ ఏంటో తెలియాలి. సో ఫ్రేమ్వర్క్కి క్లాస్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఇంప్లిమెంటేషన్కి టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అంతే. ఫ్రేమ్వర్క్ ఫార్మాట్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఫార్మాట్ ఏంటి, అండ్ దాన్ని ఎలా సెర్చ్ చేయాలి ఎలా తెలియాలి. సో ఇంకా ఈ టాపిక్ అనేది నాట్ ఎట్ కంప్లీట్. ఓకే, సో ఇంకా చాలా డిస్కషన్ ఉంటుంది. అసలు క్లాస్ అంటే ఏంటి, ఆ, ఈ ఈ స్ట్రక్చర్ ఎలా బిల్డ్ అవుతుంది, టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఇది తెలిసిన తర్వాత దెన్ యుల్ గెట్ ఆన్సర్ ఫర్ దిస్ థర్డ్ వన్. సో ఈ థర్డ్ వన్ మీకు అప్పుడు అర్థమైంది. ఫర్ నౌ వాట్ ఈస్ ద క్లాస్ దగ్గరే ఉన్నాం. ఓకే, సో దిస్ టాపిక్ ఈస్ స్టిల్ మోర్ ఇంపార్టెంట్. సో ఇట్ మే టేక్ లైక్ 1 more hour. సో ఆ థియరిటికల్ డిస్కషన్ మొత్తం అయిన తర్వాత దెన్ మనకి యాక్చువల్ ప్రాక్టికల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ మీకు రియల్ టైంలో యూస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే బిఏ వాళ్ళు మోర్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ స్టిల్ మీకు ఇవన్నీ తెలిస్తే చాలా చాలా అడ్వాంటేజ్. Okay, so I'm trying to make everything detailed for you so that will take some enough time. Okay, hurry bari నేను ఎక్కడ తీసుకోను, because మీకు సబ్జెక్ట్ రావటం అనేది మీ గోల్ అయినా నా గోల్ అయినా. సో ఫర్ దట్ లెట్ మీ టేక్ సమ్ ఎక్స్ట్రా టైమ్ ఆల్సో. లెట్స్ నాట్ గో రన్ హరీ బరీ. లెట్ లెట్ అస్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, సో దట్ మీరు స్క్రాచ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా, ఎక్స్పీరియన్స్డ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా, ఫ్రెషర్గా వెళ్ళినా సమ్వేర్ మీరు సర్వైవ్ అయ్యేటట్టు ఉంటారు. ఓకే, దట్ ఈస్ ద మోటివ్.